audio jungle. కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా శ్రీలింగంపల్లి డివిజన్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారిని ఉమాదీపిక జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె దేశ స్వతంత్రం గురించి ప్రసంగించారు. వైద్య సిబ్బంది దేశం కోసం పోరాడాలని, అలాంటి సమయంలో మంచి పేరు దక్కుతుందని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్లోని సిబ్బంది పాల్గొని గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. 200 years ఎఫర్ట్స్ తర్వాత, చాలా కష్టపడిన తర్వాత మన ఫస్ట్ ఇండిపెండెన్స్ డే వచ్చింది. తర్వాత మన రాజ్యాంగాన్ని అన్ని దేశాల నుండి చూసుకొని మనకి ఏది కరెక్ట్ గా ఉంటుందో రాజ్యాంగంలో అన్ని మన కోసం పెట్టారు. మీరు సో అందరికి తెలిసిన విషయమే, కానీ మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో కూడా మనం ఏవైతే చేసుకుంటున్నాం ఈ సెలబ్రేషన్స్, దీనికి రిపబ్లిక్ డే కి వీటన్నిటికి సంబంధం ఉంది. ఎందుకంటే మనం భారతదేశాన్ని ఎట్లా పోలుస్తాం, మదర్ తోనే పోలుస్తాం. సో డెఫినెట్ గా మదర్ ఎలా ఉంటుంది, మదర్ ఊంబులో ఎలా ఉంటామో చాలా సేఫ్ గా ఉంటాం. సో ఎప్పుడన్నా కానీ మన ఇండియాలో, మన దేశంలో, మన దేశం ఏంటంటే ఊంబు లాంటిది అనమాట. నాకు అనిపించేది, బిడ్డ మదర్ ఊంబులో ఉన్నంత వరకు చాలా సేఫ్ గా ఉంటుంది. దీనిపైన ఉన్నంత వరకు, ఈ భూమి పైన ఉన్నంత వరకు, ఇండియాలో ఉన్నంత వరకు మనం ఎప్పుడు సేఫ్ గా ఉంటాం. సో ఎవ్రీ టైం ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ ఇది ప్రతి ఇండియన్ కంపల్సరీ ఉంటుంది. అలానే సేమ్ దానికి మనకి హెల్త్ డిపార్ట్మెంట్ కి కూడా పోలిక ఉంటుంది. ఎందుకంటే వేరే డిపార్ట్మెంట్స్ అన్ని తర్వాత వస్తాయి, ఫైనాన్సెస్ అన్ని తర్వాత వస్తాయి, కానీ బేసిక్ ప్రొటెక్షన్ అంటే మదర్ హోమ్ లో ఎట్లా ప్రొటెక్షన్ ఉంటుందో ఫస్ట్ అలానే మన ఇండియా నుండి పౌరులకు ప్రొటెక్షన్ వస్తుంది. సో హెల్త్ అన్నది బేసిక్ లైఫ్ అన్నమాట. సో మనమందరం ఆ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ లో ఉంటున్నందుకు నిజంగా నాకు ఎప్పటికీ చాలా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే దాంట్లో మెయిన్ గా ఉమెన్ ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడు ఆ మదర్లీ హెల్ప్ అన్నది, సపోర్ట్ అన్నది పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర వరకు అందరికీ ఇస్తారు. సో ఎప్పటికీ ఆ మెటర్నల్ అండ్ హెల్త్ దగ్గర నుండి, చైల్డ్ హెల్త్ దగ్గర నుండి, ఇమ్యునైజేషన్ సర్వీసెస్ దగ్గర నుండి, లేబర్ దగ్గర నుండి ప్రతి విషయంలో, మేబీ ఈ మెటర్నల్ అండ్ హెల్త్ విషయంలో అయితే అమ్మాయిల వల్లనే చాలా వరకు మన ఆశాస్ తరపు నుండి, ఏఎన్ఎంస్ తరపు నుండి అందరి ఎఫర్ట్స్ వల్ల ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ చాలా మంచిగా ఉంది. సో అలా నేను ఇప్పుడు రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే అంటే అందరికీ ఫ్లాగ్ హాస్టింగ్ ఇవే ఉంటాయి, కానీ ఇది మాత్రము మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ చేసే సర్వీసెస్ లైఫ్ అండ్ డెత్ తో రిలేట్ అయి ఉంటాయి కాబట్టి ఈ రెండు కూడా హ్యాపీగా ఎప్పుడూ ఉంచుతాయి అన్నమాట మనల్ని. సో అది ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. అది కూడా మనకి ఫ్రేమ్ చేసింది, ఎందుకంటే దాని ద్వారా మనకి ఆ హక్కుల్ని, రైట్స్ ని అవన్నీ కల్పించడానికి. అలానే మనం కూడా మన సర్వీసెస్ కూడా కొన్ని సర్వీస్ రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. అలానే అవన్నీ పాటిస్తూ, అంటే మన రాజ్యాంగం ఏవైతే ఇచ్చిందో మన ప్రభుత్వం కూడా అదే ఇచ్చింది. సో అవన్నీ మంచిగా పాటిస్తూ మంచి ఎంప్లాయీస్ గా మనం ఉండాలని నేను కోరుకుంటున్నాను. సరేనా?